ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా గిస్కొండ మండలం దేవిపల్లి గ్రామానికి రావడం జరిగింది. మాజీ సర్పంచ్ డిటిఎంని కొనసాగిస్తున్న కుసం రాజమౌళి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. మాది గంగదేవిపల్లి, వరంగల్ జిల్లా గిస్కొండ మండలం. సరే, ఈ గ్రామం ఏంటంటే జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందడం జరిగింది. ఓకే సార్, మీ అవుట్రీచ్ ట్రైనింగ్ సెంటర్ కోసం ఒకసారి ఏమైనా వివరణ ఇస్తారా? మా గ్రామం ఎందుకంటే దాదాపు గ్రామ పంచాయతీ ఏర్పడ్డది 95లో ఏర్పడ్డది. కానీ 95 కంటే ముందే ఇక్కడ కమిటీల యొక్క పరిపాలన కొనసాగిస్తూ ప్రజల భాగస్వామ్యంతో వివిధ అంశాలను గుర్తించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అధిగమించి ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడంలో ముందు భాగంలో ఉండటం, మా ప్రజల సహకారం సంపూర్ణంగా పొందడం అనేది జరిగింది. మా గ్రామంలో మొట్టమొదలు ఏంటంటే అన్ని గ్రామాల్లాగానే విచ్చలవిడిగా మద్యం అనేది ఉండేది. మద్యంతో ఏంటంటే ప్రజలు ఏంటంటే దినదినం తాగే వాళ్ళు ఎక్కువ ఏళ్ళు, దాంతో ఏంటంటే అనారోగ్యాలకు గురి కావడం, ఆర్థికంగా దెబ్బతినడం, దీంతో ఏంటంటే కొన్ని ఆత్మహత్యలు కూడా జరిగినాయి. ఈ ఆత్మహత్యలు జరిగినటువంటి సందర్భంలో నాకు వచ్చినటువంటి ఆలోచన మేరకు మరి మా గ్రామంలో విచ్చలవిడిగా మద్యం ఉండటం మూలంగానే ఈ ఆత్మహత్యలకు కారణం అవుతుందని చెప్పి గుర్తించి మద్యం వల్ల ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయో ప్రజలకు ముందేంటంటే అర్థం చేయించడం అనేది జరిగింది. ప్రజలు ఈ విచ్చలవిడిగా మద్యం ఉండటం మూలంగా తాగే వాళ్ళ సంఖ్య పెరగడం, తాగి అనారోగ్యాలకు గురి కావడం, ఆర్థికంగా నష్టపోవడం, ఇవన్నీ ప్రజలకు అర్థం చేయించడానికి నాకు 2 సంవత్సరాల వ్యవధి పట్టింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి 15 రోజులకోసారి, 20 రోజులకోసారి, నెల రోజులకోసారి గ్రామ ప్రజలను కూర్చోబెట్టి మద్యం వల్ల కలిగే నష్టాల గురించి వాళ్ళకు అవగాహన కల్పించి ఒక బలమైనటువంటి ఆలోచన ప్రజల్లో కల్పించిన తర్వాతనే మద్యాన్ని మా గ్రామంలో లేకుండా నివారించుకోవడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే మద్యం వల్ల నష్టాలు జరుగుతున్నాయో వాటిని బలంగా వాళ్ళకి అర్థం చేయించిన తర్వాత మద్యాన్ని లేకుండా చేసుకుంటే ఏం లాభం జరుగుతుందని చెప్పి మేము ప్రజలకు అర్థం చేయించిన తర్వాత అప్పుడు ప్రజలు సంపూర్ణంగా భాగస్వాములై మా గ్రామంలో మద్యం లేకుండా, అప్పుడు ప్రభుత్వ లైసెన్స్ షాప్ కూడా మా గ్రామం 1982లో సంపూర్ణంగా మా గ్రామంలో మద్యం లేకుండా నివారించుకోవడం జరిగింది. అప్పటి నుండి ఏంటంటే మా గ్రామంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. రాత్రి 8 గంటల తర్వాత మాత్రమే ప్రజలతోటి సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా గ్రామంలో ఒక మైక్ ఉంటుంది. ఆ మైక్ సిస్టమ్ ద్వారా మేము అనౌన్స్ చేస్తే ప్రజలందరూ ఆ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలోకి వస్తారు. అక్కడ ఏంటంటే ప్రజలను పిలిచినటువంటి సమస్యల మీద చర్చించి పూర్తి స్థాయిలో వాటి యొక్క నివారణ కోసం చర్యలు తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చర్చించి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే వాటిని నివారించడానికి మరి ప్రయత్నం చేయడం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సార్, మీ అవుట్రీచ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అయితే ఒక్కటేంటంటే మేము ఇక్కడ దాదాపు ఇప్పటికీ ఏంటంటే 26 వివిధ స్థాయి కమిటీలు వేసుకొని అనేక అంశాలలో అభివృద్ధిని సాధించినటువంటి తీరుకు ప్రభుత్వం ఏంటంటే గుర్తింపుగా ముందుకు వచ్చేది. అంటే ఈ గ్రామం అసలు గ్రామాభివృద్ధి యొక్క అంశాలలో, ఒక రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల్లో అనేక గ్రామాల వాళ్ళు ఈ గ్రామాన్ని చూసి ఈ గ్రామం యొక్క పరిస్థితులను తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి కమిటీల యొక్క ఫంక్షనింగ్ తెలుసుకొని అన్ని గ్రామాలు కూడా గంగదేవిపల్లి తరహాలో తయారై కావాలనుకుంటే ఇది ఒక ల్యాబ్ లాగా, దీన్ని ఏమంటాం అంటే మనం స్టడీ కేంద్రం లాగా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పినటువంటిది ప్రభుత్వం. అందులో టీఎస్ఐఆర్డి, ఆ రోజు ఉన్నటువంటి టీఎస్ఐఆర్డి తెలంగాణ గ్రామీణ అభివృద్ధి మన సంస్థ ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ సెంటర్ కట్టడానికి ముందుకు రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే మా గ్రామ ప్రజలందరూ ముందుకు వచ్చి విరాళాలు వసూలు చేసి ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం చేసినటువంటి స్థలాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయించడం అనేది జరిగింది. అప్పుడు వెంటనే ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద ట్రైనింగ్ సెంటర్ కట్టించి ఎవరు వచ్చినా ఈ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందేటటువంటి విధంగా దాదాపు ఏంటంటే ఎన్నికైనటువంటి సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ తీసుకొని పోవడం అనేది జరుగుతూ వస్తుంది. ఇప్పటికేంటంటే ఈ గ్రామాన్ని 99 దేశాల వాళ్ళు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. 99 దేశాల వాళ్ళు సందర్శించడంతో పాటు నన్ను కూడా ఒక 5 దేశాల వాళ్ళు, ఆయా దేశాలలో అనేక దేశాల ప్రతినిధులతో జరుగుతున్నటువంటి సదస్సులో మాట్లాడడానికి నన్ను పిలిస్తే నేను కేవలం 3 దేశాలకు మాత్రమే వెళ్ళగలిగిన. ఒకటి శ్రీలంక, రెండవది ఫ్రాన్స్, మూడవది నేపాల్. మిస్ అయిన దేశాలు 2. ఆ 2 దేశాలు ఏంటిదంటే ఆఫ్రికా అండ్ అమెరికా. ఈ 2 దేశాలు మిస్ కావడం జరిగింది. నాకు వీసా దొరికేసరికి అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ల యొక్క గడువు అయిపోయింది. కాబట్టి నేను వెళ్ళలేకపోయినా. కానీ మా గ్రామంలో సాధించినటువంటి వివిధ అభివృద్ధి అంశాలు, తాగునీరు కానీ,
పారిశుద్ధ్యానికి ఎందుకంటే ఇంటింటికి మరుగుదొడ్డి కట్టించడం అనేది 3 నెలల్లోనే ఇంటింటికి మరుగుదొడ్డి కట్టించడం అనేది జరిగింది. ఆ మరుగుదొడ్డిని ప్రజలు వినియోగించుకునేటువంటి తీరు కోసం ప్రతి ఇంటికి వెళ్ళి మేము వాళ్ళకి ఏంటంటే అవగాహన కల్పించి మరుగుదొడ్లను వాడుకోవడం వలన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడగలుగుతాం, మరి వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి మరి ఇది ఎంతగా ఉపయోగపడుతుంది, కుటుంబ సభ్యుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మరుగుదొడ్డి ఎంతగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలను వాళ్ళకి అర్థం చేయించి గ్రామ ప్రజలందరూ కూడా మరుగుదొడ్లను వాడుకునేటువంటి యొక్క సక్సెస్ కావడానికి మాకు 3 సంవత్సరాలు పట్టింది. ఇంటింటికి మరుగుదొడ్డి కట్టడానికి 3 నెలల్లో మేము కట్టించగలిగినాం. కానీ 100% ప్రజలు వాటిని వినియోగించుకోవడానికి మాత్రం 3 సంవత్సరాల వ్యవధి పట్టింది. అప్పుడు ఏంటంటే 100% వాటిని ప్రజలు 2007లో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క చేతుల మీదుగా నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డు మమ్మల్ని ఢిల్లీకి పిలిచి ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి అవార్డు ఏంటంటే నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డుతో పాటు 2 లక్షల రూపాయలు కూడా మా గ్రామాభివృద్ధికి మరి అవార్డు నిధి అంటే ప్రోత్సాహక నిధి ఇవ్వడం అనేది జరిగింది. దానికి తోడుగా మా జిల్లా కలెక్టర్ ఆనాడు ఉన్నటువంటి దమయంతి గారు మరి ఒక 3 లక్షలు, ఎందుకంటే నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డు అనేది మన వరంగల్ జిల్లాలో మీ గంగదేవిపల్లి పొందడం జరిగింది. గంగదేవిపల్లి వల్ల మన తెలంగాణలో మాకు మన వరంగల్ జిల్లాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. కాబట్టి నేను కూడా నా నిధి నుంచి 3 లక్షలు ఇస్తానని అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షలు, ఇటు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి 3 లక్షలతోటి ఇక్కడ ఒకటి మోడల్ కాలనీ అని ఒకటి ఉంది. ఆ కాలనీలో ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకోవడం అనేది జరిగింది. ఈ బాల వికాస్ అనే సంస్థ ద్వారా 2 ఓవర్ ట్యాంకులు, ఒకటి డీఫ్లోరినేషన్ వాటర్ ప్లాంట్, ఒకటి ఓపెన్ హాలు, అదే రకంగా 2 సార్లు చెరువు పుడికి దించడం, ఒకసారి మన పాఠశాలకు ఏంటంటే ఈ పిల్లలు కూర్చోవడానికి డెస్క్ బల్లాలు, అదే రకంగా ఏంటంటే మరి అనేక రకాలుగా మమ్మల్ని ఏంటంటే ప్లాన్ ఇచ్చి ఈ గ్రామానికి ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఒక బుక్లెట్ ప్రింట్ చేసి డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసి డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా వివిధ భాషల్లో తీసి మరి మాకు బాల వికాస్ కూడా ప్రభుత్వంతో సమానంగా బాల వికాస్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా సంపూర్ణంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వారి యొక్క సహాయశక్తులకు కృషి చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు ఏంటంటే 2015 ఆగస్టు 17వ తారీఖు నాడు మా గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామంలో కమిటీల యొక్క పరిపాలన ఏ రకంగా జరుగుతుందో కమిటీల యొక్క పరిపాలన తీరును తెలుసుకొని ఇక్కడ గ్రామ సభలో పాల్గొన్నటువంటి సందర్భంలో వల్లనే ప్రతి గ్రామంలో గంగదేవిపల్లి తరహాలో కనీసం 7 కమిటీలు గ్రామజ్యోతి కమిటీలు వేసి ఆ కమిటీలలో ఉన్నటువంటి సభ్యులను సమర్థవంతంగా ఆ గ్రామాభివృద్ధికి వినియోగించుకునేటువంటి బాధ్యత గ్రామ సర్పంచ్ని చెప్పి మరి ఇక్కడి నుంచి ప్రకటించడం అనేది జరిగింది. ఆ సందర్భంగానే మరి కేసీఆర్ గారు మా గ్రామ అభివృద్ధికి ఒక 10 కోట్ల రూపాయలు మా గ్రామానికి ఇస్తే అందులో 8 కోట్లు మాత్రమే మా గ్రామం అక్కడ ఏంటంటే మరి గంగదేవిపల్లి ప్రతినిధులుగా మమ్మల్ని కూడా పిలిస్తే సదస్సుకు వెళ్ళినాం. అక్కడ కూడా గంగదేవిపల్లి గొప్పతనం గురించి గంగదేవిపల్లి ప్రజలు సాధించినటువంటి అంశాల గురించి చెప్పి వారు కూడా గంగదేవిపల్లిని చూసి రండి, అన్ని గ్రామాలకు ఇచ్చిన నిధులే గంగదేవిపల్లికి ఇచ్చినాం, మరి ఇన్ని నిధుల అన్ని గ్రామాలకు ఇచ్చిన నిధులతో ఇచ్చినప్పటికీ కూడా మరి ఇన్ని అంశాలలో ఎట్లా అభివృద్ధిని సాధించగలిగిందని చెప్పి మరి మన ప్రధానమంత్రి గారు చెప్పి అక్కడ గంగదేవిపల్లి గురించి మరి తెలియపరిచి గంగదేవిపల్లిని సందర్శించి రండి అని చెప్పి వారు పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ దేశ ప్రధాని గారు కూడా గంగదేవిపల్లిలో జరిగినటువంటి అభివృద్ధి అంశాలను చూసినప్పుడు అక్కడ వారు కూడా ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. సంసద్ ఆదర్శ గ్రామ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రదర్శింపజేసి అక్కడ దేశ ప్రధాని గారి సందేశం కూడా అక్కడ ఉంది. ఆ సందేశం కూడా దేశ ప్రధాని గారు ఏమని గంగదేవిపల్లి గురించి సందేశం ఇచ్చిందో అది ప్రకటించడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వారం రోజులు మా గ్రామానికి ఒక టీం వచ్చి ఇక్కడ గ్రామాభివృద్ధి అంశాలను తెలుసుకొని పోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే అనేక అంశాలతో పాటు మా గ్రామంలో మరి ప్రతి ఒక్కటి తాగునీరు కానీ పారిశుద్ధ్యం కానీ గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలంటే ప్రజలందరూ కూడా కలిసికట్టుగా మరి చేసుకోవడానికి జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామానికి గుర్తింపు రావడం అనేది జరిగింది. ఓకే సార్, మీరు ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండి మీ ఇన్స్పిరేషన్ ఎవరు, అసలు మీరు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు? అయితే ఒక్కటి ఏంటంటే నా గ్రామ ప్రజలు నన్ను అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా నాకు నష్టం జరిగేటువంటి సమయంలో తుదకేంటంటే అనారోగ్యానికి గురై నేను
తిరిగి మళ్ళీ నా గ్రామానికి వస్తానా అనేటువంటి పరిస్థితుల్లో కూడా నా గ్రామ ప్రజలు నాకు రక్తం ఇచ్చి డబ్బులు ఇచ్చి నన్ను అన్ని విధాలుగా కాపాడుకొని ఈ గ్రామానికి తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు, లేదు నన్ను సమూలంగా శారీరకంగా నన్ను భౌతికంగా ఈ గ్రామంలో లేకుండా చేయాలని చెప్పి అనేక సార్లు దాడులు చేసిన ఆ దాడులను ఎదిరించి నా ప్రజలు నన్ను కాపాడుకున్నటువంటి ప్రజలే నాకు ఇన్స్పైర్స్. కాబట్టి ఏంటంటే ప్రజలు ఆ రకంగా నాకు అండదండలుగా ఉన్నందుకు నేను నా గ్రామాన్ని ఒక స్థాయికి తీసుకుపోవాలి, అన్ని విధాలుగా నా గ్రామ ప్రజలకు సౌకర్యాలు సమకూర్చాలి, ఎలాంటి ఇబ్బందులకు లోను కాకూడదు, ఎలాంటి కష్టాలు ఎదుర్కోకూడదు అని చెప్పి ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా ఎవరైతే వాస్తవ లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులకు వర్తించేటువంటి విధంగా నా గ్రామంలో ఉండి ఈ రకంగా చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. నా గ్రామ ప్రజలే నాకు ఇచ్చినటువంటి యొక్క ఇన్స్పైర్స్ కాబట్టి వాళ్ళ యొక్క ఆదర్శాలు తీసుకొని పనిచేయడం జరుగుతుంది. ఓకే సార్, వివిధ దేశాల వారు వచ్చి మీ అవుట్ రీచ్ ట్రైనింగ్ సెంటర్ని సంప్రదించి ట్రైనింగ్ తీసుకొని వెళ్తున్నారంట, అది ఎంతవరకు నిజం? అయితే వివిధ దేశాల వాళ్ళు మా గ్రామాన్ని సందర్శించడం కోసం, మా గ్రామాభివృద్ధిని తెలుసుకోవడం కోసం ఇప్పటికీ 99 దేశాల వాళ్ళు వచ్చారు. కానీ ఒక్కొక్క దేశం 5 సార్లు 6 సార్లు కూడా వచ్చినాయి. కానీ మేము ఒక దేశం కిందనే లెక్క కడితే ఇప్పటికీ 99 దేశాల వాళ్ళు మా గ్రామానికి రావడం జరిగింది. ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ కానీ, అంటే ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కానీ మా గ్రామాన్ని సందర్శించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మా గ్రామం ఇంత అభివృద్ధి అవుతుందని కానీ, మా గ్రామ అభివృద్ధికి మా ప్రజలందరూ కూడా సంపూర్ణంగా భాగస్వాములు అవుతారని కానీ, మా గ్రామాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. కానీ వాళ్ళు మాత్రం మా గ్రామానికి వచ్చి మా గ్రామాభివృద్ధి తీరుతెన్నులు తెలుసుకొని పోవడం జరుగుతూ, దాన్ని దృష్టిలో పెట్టుకునే 5 దేశాల వాళ్ళు వాళ్ళ దేశాలలో అనేక దేశాల ప్రతినిధులతో జరుగుతున్నటువంటి సదస్సులలో ఒకటో వరల్డ్ వాటర్ డే, ఒకటో శానిటేషన్కి సంబంధించినటువంటి ప్రపంచ శానిటేషన్ దినోత్సవం, ఇది శ్రీలంకలో, అది ఫ్రాన్స్లోనేమో వరల్డ్ వాటర్ డే కార్యక్రమం. అక్కడ 10,000 మంది, దాదాపు 180 దేశాల ప్రతినిధులు, మరి అలాంటి దేశాలకి ఏంటంటే నన్ను పిలిచి మాట్లాడించుకోవడం జరిగింది. ఇక్కడికి అనేక దేశాల వాళ్ళు రావడం ఇప్పటికీ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, మరి అనంతపురం జిల్లా నుంచి ఏంటంటే ఆర్డిటి అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ, ఆర్వైడిటి ఆర్డిటి, ఈ రెండు బాగా వాళ్ళు ఏంటంటే అనేక జిల్లాలలో వాళ్ళు అనేక కార్యక్రమాలు, అనేక గ్రామాలను దత్తత తీసుకొని వ్యవసాయం మీద, నీటి నిల్వ మీద, ప్రజారోగ్యం మీద, విద్య మీద ఇదంతా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒక కొద్ది క్షణాల్లో మన గ్రామానికి సందర్శించడానికి రాబోతున్నారు. వారు కూడా అవకాశం ఇస్తే మాట్లాడడానికి వారు కూడా ముందుకు వస్తారు. మిమ్మల్ని ఉన్న వివిధ గ్రామాలకు మీరు చెప్పాల్సిన సందేశం ఏంటి సార్? ఒక్కటండి, ఇప్పుడు ఏంటంటే సకల సౌకర్యాలు పొందడానికి నా ప్రజలు కష్టపడి సాధించినటువంటి వివిధ అంశాలను కేవలం మా గంగదేవిపల్లి ప్రజలే సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యంతో ఉండాలనేటువంటిది నా ఉద్దేశం కాదు. నా మండలమే కాదు, నా దేశంలో కానీ, నా రాష్ట్రంలో కానీ, అనేక రాష్ట్రాల నుంచి కానీ, మరి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పిలిస్తే కూడా నేను రాష్ట్రాలకు కూడా వెళ్ళి ప్రభుత్వాల వైపు నుంచి నేను నా అనుభవాలను వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. కానీ నా గంగదేవిపల్లి తరహాలో అక్కడి ప్రజలందరినీ కూడా అక్కడ అభివృద్ధి అంశాలలో భాగస్వాములను చేసేటువంటి విధంగా అక్కడ లోకల్గా పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు కనుక ముందుకొచ్చి నా సపోర్ట్ తీసుకొని, నా సహకారం తీసుకొని, నా అనుభవాలు తీసుకొని ఆ గ్రామాలలో కనుక కూడా ఇలాంటి మార్పులు తీసుకురావడానికి ఏ రకంగా అంటే ఆ రకంగా ఏంటంటే నేను వాళ్ళకు మోటివేట్ చేయడానికి నేను అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి హామీ ఇస్తున్నాను. కరోనా టైంలో మీరు పేదవారికి చేసిన సహాయ సహకారాలు ఏంటి సార్? అవి ఒక్కటండి, ఇప్పుడు కరోనా సమయంలో దాదాపు ఏంటంటే ఎవరు కానీ బయటికి వెళ్ళడానికి ఒక రకంగా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు అని చెప్పినటువంటి వాతావరణం వచ్చింది. కానీ కాకపోతే ఏంటంటే శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ, తర్వాత కొంత రైస్ కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని సహాయ సహకారాలు ఏంటంటే ప్రజలకు నేరుగా అందించేటువంటి విధంగా మరి ఇంటింటి తిరిగి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం వచ్చినా అది ప్రజలకు అందించేటువంటి విధంగా మేము ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఉండి మేము పనిచేయడం అనేది జరిగింది. ఓకే సార్, మీ రాజకీయ అనుభవం ఎలా మొదలైంది, ఎలా కొనసాగుతుంది? మా రాజకీయ అనుభవం అంటే దాదాపు ఏంటంటే 82 కంటే ముందు, దాదాపు ఏంటంటే 75 సమయంలో మా గ్రామంలో ప్రభుత్వ భూమి ఉండే ఒక 45 ఎకరాలు. మా గ్రామానికి ఇటువైపు ఒక 45 ఎకరాలు ఉండే, ఇటువైపు ఒక 26 ఎకరాలు ఉండే ప్రభుత్వ భూమి.
మా గ్రామ ప్రజలకు కాకుండా, మా గ్రామంలో ఉన్నటువంటి యొక్క పేద కుటుంబాలకు కాకుండా గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ విలేజ్లో ఉన్నటువంటి మచ్చాపురం గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పాలకులు, అంటే ఆ రోజు ఉన్నటువంటి సర్పంచ్ కానీ, పట్వార్లు కానీ, పోలీస్ పటేళ్ళు కానీ, పట్వార్లు కానీ, ఇలాంటి వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద రైతులకే మరి ఆ భూమిని చెందేటువంటి విధంగా వాళ్ళు మరి ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి లావోని పట్ట అంటే అసైన్ చేసుకోవడం జరిగింది. అది తెలిసిన తర్వాత నా గ్రామంలో ఉన్నటువంటి పేదలందరినీ సమీకరించి అప్పుడు ఏంటంటే ఆ భూమి మా గ్రామ ప్రజలకే, మా గ్రామ పక్కక మా గ్రామ ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి భూమి కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళకే అది దక్కాలనేటువంటి ఒక కార్యక్రమంతో నేను రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. మరి తద్వారా ఏంటంటే నేను చేస్తున్నటువంటి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందులను, ప్రజలు వచ్చినటువంటి కష్టాలను నేను వారికి చేదోడు వాదోడు ఉండి ఆదుకుంటున్నటువంటి తీరును చూసి, ప్రజల్లో నాకు పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి నా మీద శత్రువులు కూడా అనేక రకాలుగా సమూలంగా నిర్మూలించడానికి అన్ని రకాలుగా దాడులు చేయడం అనేది జరిగింది. అన్ని దాడులను కూడా నా ప్రజల సహకారంతో తట్టుకొని నేను జీవించి నా ప్రజలకు ఏంటంటే ఈనాటికి సేవ చేస్తున్నా. నా గ్రామ ప్రజలు నేనంటే చాలా విశ్వాసంతో తుదకేంటంటే వాళ్ళు ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా నా గ్రామ ప్రజలు ఉన్నారు కాబట్టి నేను బ్రతికున్నన్ని రోజులు నా గ్రామ ప్రజలకు ఎంత చేసినా తక్కువగానే నేను భావిస్తున్నాను. ఓకే సార్, రాబోయే ఎలక్షన్స్లో మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని మీరు చెప్పాలనుకుంటున్నారో చెప్పండి సార్. ఒక్కటి ఏంటంటే ప్రజల మనిషిగా జీవిస్తున్నటువంటి వ్యక్తిని చూసి ప్రజల యొక్క సమస్యలను తన సమస్యగా భావించి మరి ప్రజల యొక్క కష్టాలను వెంటనే తీర్చగలిగే సమర్థులను చూసి ఎన్నుకోవాలని చెప్పినటువంటిదే నా గ్రామ ప్రజలకు పిలిపిస్తున్నా. కానీ మొదటి నుండి అంటే ఆ రకంగా ఉన్నటువంటి వ్యక్తులకే ఛాన్స్ ఇచ్చి మరి ఈ గ్రామాన్ని స్థాయికి తీసుకొచ్చినటువంటి నా గ్రామ ప్రజలు తెలివి కలవాళ్ళు, చైతన్యవంతులు. కాబట్టి ఈసారి కూడా మరి అలాంటి వ్యక్తినే ఎన్నుకోవడానికి ప్రజలందరూ కూడా ఏకతాటితోటి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏ రకంగా ఉన్నా నిజాయితీగా పనిచేసి ప్రజల మనిషిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి విధంగా ఉంటారని చెప్పి నేను నా ప్రజల మీద ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అయితే ఇప్పటికేంది కదంటే వాస్తవంగా ఏంటంటే మామూలుగా జ్వరం వచ్చినా వరంగల్కే వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి కాకుండా ఇక్కడ మేము ప్రభుత్వం కనుక మా గ్రామానికి కనుక ఒక సబ్ సెంటర్, ఏఎన్ఎం సబ్ సెంటర్ను అంటే నిత్యం ఒక ఏఎన్ఎం మా గ్రామంలో ఉండి ప్రజల యొక్క ఆరోగ్యాలను మరి కాపాడగలిగేటువంటి ఒక పరిస్థితిలో ప్రభుత్వం కనుక సహకరించి కనుక ఏఎన్ఎం సబ్ సెంటర్ కనుక కేటాయిస్తే వారికి కావలసినటువంటి గదిని మేము కేటాయించడానికి కూడా మరి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే అలాంటి ఏఎన్ఎం సబ్ సెంటర్ ఒకటి ఉంటే ప్రజల ఆరోగ్యానికి రక్షణగా ఉంటుందనేది ఒకటి. రెండవది ఏంటంటే మా గ్రామంలో హై స్కూల్ వరకు ఇంగ్లీష్ విద్యా బోధన మరి ప్రభుత్వ పాఠశాలలో కొనసాగడం జరుగుతుంది 2015 నుంచి. మా గ్రామానికి ఏంటంటే దాదాపు చుట్టూ ఒక 10 గ్రామాల నుంచి పిల్లలు మా పాఠశాలకు వస్తారు. కానీ ఇంకా మా దగ్గర కనుక ఒకవేళ హాస్టల్ సౌకర్యం కనుక ఏర్పాటు చేస్తే ఇంకా అనేక గ్రామాలు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పేద పిల్లలు కూడా మా గ్రామానికి వచ్చి ఈ హాస్టల్లో ఉండి ఇక్కడ ఇంగ్లీష్ విద్యా బోధన నేర్చుకోవడానికి మరి అందులో ఉండేటువంటి టీచర్స్ కూడా పూర్తిగా అంకిత భావంతో ఎక్కువ టైం ఇచ్చి కూడా పిల్లల్ని చాలా తీర్చిదిద్దుతున్నారు. మా గ్రామంలో చదువుకుంటున్నటువంటి పిల్లలు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించినటువంటి సందర్భాల లోపల మా గ్రామానికి కూడా ప్రోత్సాహక నిధి కూడా ప్రభుత్వం నుంచి అందడం జరిగింది. మరి ఇక్కడ నుండి ఏంటంటే చదువుకున్నటువంటి పిల్లలు స్కూల్ స్థాయిలోనే ఎంపిక చేసుకొని ఆయా కంపెనీల వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ పరిధిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు డాక్టర్ చేస్తామంటే డాక్టర్, ఇంజనీరింగ్ చేస్తామంటే ఇంజనీరింగ్, వాళ్ళు ఏది చదువుకుంటామంటే అది వాళ్ళు పూర్తిగా వాళ్ళ కంపెనీ ఖర్చులతోటి ఆ రకంగా హాస్టలు, వసతి, బట్టలు, జేబు ఖర్చులు అన్నీ ఇచ్చి కూడా అట్లా తీసుకుపోవడానికి మా పాఠశాల నుంచి కొంతమంది పిల్లలు కూడా తీసుకోవడం జరిగింది. మా పాఠశాల ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ కూడా అంత స్టాండర్డ్ ఉంది. ఆ రకంగా ఏంటంటే ఉపాధ్యాయులు కూడా పూర్తి స్థాయిలో దానికి అంకిత భావంతో పిల్లలకు అలాంటి విద్యను అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే మరి ఇక్కడ ఒక హాస్టల్ సౌకర్యం కూడా ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ మంది పేద పిల్లలకు కూడా మా గ్రామంలో జరుగుతున్నటువంటి విద్యా బోధన మా ప్రభుత్వ పాఠశాల నుంచి ఇంకా ఎక్కువ మంది పిల్లలకు అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పి కోరుతాము. ఓకే సార్, మీరు ప్రభుత్వానికి మరియు రాష్ట్రానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కటండి, మా గ్రామంలో ఉన్నటువంటి వివిధ కమిటీలను సరైనటువంటి స్థితిలో నడిపేటువంటి విధంగా రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచేటువంటి సర్పంచ్ సమర్థవంతంగా స్వేచ్ఛగా వివిధ కమిటీలు నడిపించగలిగేటువంటి స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసి ఇది మిగతా గ్రామాలకు ఏంటంటే ఒక మోడల్గా ఉన్నది కాబట్టి
దీన్ని మోడల్గా చూపించడానికి, తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి హాస్టల్ సౌకర్యం కానీ, ఏఎన్ఎం సబ్ సెంటర్ కానీ, ఇంకా మిగిలి ఉన్నటువంటి కొన్ని భూ సమస్యలు కానీ, లేతే నీటి నిల్వ సంబంధించినటువంటి సమస్యలు కానీ తీర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అందులో మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని మరి నేను ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేను విన్నవించుకుంటాను. లాస్ట్ ఓకే సార్, బాల వికాస స్వచ్ఛత సంస్థలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఒక్కటేంటంటే మా గ్రామంలో ప్రభుత్వ సహాయం ఏ రకమైనైతే ఎంత స్థాయిలో అయితే ఉందో, బాల వికాస కూడా ప్రభుత్వ సహాయానికి ధీటుగా, ప్రభుత్వ సహాయం అందనటువంటి రోజుల్లో ప్రజల యొక్క ఐక్యతను, ఇక్కడ కమిటీలను, ప్రజల భాగస్వామ్యాన్ని గుర్తించినటువంటి బాల వికాస లాంటి స్వచ్ఛంద సంస్థలు అనేకం కూడా గంగదేవిపల్లి ప్రజల యొక్క ఐక్యతను గుర్తించి మరి ధీటుగా ప్రభుత్వాలతో సమానంగా మరి సహాయ సహకారాలు అందించినటువంటి బాల వికాసకు మేము ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా తక్కువే. బాల వికాస మమ్మల్ని అన్ని విధాలుగా ఇప్పటికీ వెన్నంటి మా గ్రామ ప్రజలలో ఎలాంటి బలహీనత ఏర్పడ్డా వాళ్ళని ఉత్సాహపరిచి మరి ముందుకు నడిపించడంలో బాల వికాస అన్ని విధాలుగా మా గ్రామానికి ముందుండి నడిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్కటండి, ఇప్పుడు గంగదేవిపల్లి అభివృద్ధి అయినటువంటి తీరులో మరి మిగతా గ్రామాల వాళ్ళు కానీ, మిగతా జిల్లాలలో ఉన్నటువంటి వివిధ గ్రామాల వాళ్ళు కానీ మా గ్రామం నుండి మరి ప్రభుత్వం వైపు నుంచి కానీ, లేదా నేరుగా మా వైపు నుంచి కానీ మీ గ్రామానికి వచ్చి మీ ప్రజల్లో పూర్తి స్థాయిలో గంగదేవిపల్లి అభివృద్ధి తీరును మరి తెలియపరిచి, అక్కడి ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలను స్వతంత్రంగా ఎవరో వస్తారని ఏదో చేస్తారని, ప్రభుత్వాలే అన్ని సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పి ప్రభుత్వాల మీదనే ఆధారపడి ఉండకుండా స్వయంగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో పరిష్కరించుకునేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునేటువంటి విధంగా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఆ రకంగా సంసిద్ధం కావాలని చెప్పి, నా సహాయ సహకారాలు కూడా ఎల్లవేళలా తీసుకోవాలని చెప్పి, మిగతా గ్రామాలు కూడా గంగదేవిపల్లి తరహాలో అభివృద్ధి చెంది ఆ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యంగా ఉండేటువంటి విధంగా స్థానికంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీలాంటి స్వచ్ఛమైన మంచి లీడర్ని మేము ఇంటర్వ్యూ తీసుకోవడం మాకు ఎంతో గొప్ప అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి.